హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది మనకి ఎడ్యుకేటెడ్ పేషెంట్స్, యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ చూసేవాళ్ళు, లేకపోతే గూగులింగ్ చేసేవాళ్ళు. చాలా మంది పేషెంట్లు మనకి ఈ మధ్య రావడం జరిగింది ఈ నెలలో. మేబీ సెలవుల కారణంగా గానీ, లేపోతే ఏదైనా మొత్తానికి వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసి నా పేరు రావడం, చూసుకొని దానివల్ల రావడం గానీ, జరిగినప్పుడు వాళ్ళ అంటే సింప్టమ్స్‌తో పాటు మా డయాగ్నోస్ ఇది అనుకుంటున్నామండి. ఇదేనా అని అడగటం జరిగింది. కాపోతే నా దగ్గరికొచ్చే ముందే చాలా అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అంటే కొద్దిగా ఛాతీ నొప్పి వస్తేనే వెంబటనే కార్డియాక్ యాంజియోకి వెళ్ళటం, లేకపోతే సిటీ కాల్షియం స్కోర్ కోసం అది చేయించుకోవటం, లేకపోతే చిన్న లిపిడ్ ప్రొఫైల్‌లో తేడా వచ్చిందని మళ్ళీ 2 వారాలకి మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ రిపీట్ చేయించుకోవటం. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఓకే. బట్ దానివల్ల అంటే నాకేదో వ్యాధి ఉంది అని సొంపేషన్ డిజార్డర్ లాగా అంటే నాకేదో డెఫినెట్‌గా ఉంది అని అయిపోయేవాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళు. ఇట్లాగా వాళ్ళు బిజీ లైఫ్ షెడ్యూల్‌లో ఏదో చూసుకొని గూగ్లింగ్‌లో చూసుకొని అంటే ఉదాహరణకి ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. క్రిటిసైజ్ చేయాలని కాదు. పేషెంట్ ఒకళ్ళు వచ్చారు. హెడేక్ హెడేక్ అని చెప్పి వచ్చి చెప్పారు బాగానే ఉంది. తర్వాత ఏం చెప్పాడు నాకు స్కాన్ కావాలండి అన్నారు. ఓకే. అది బాగానే ఉంది. స్కాన్ అంటే అవసరమైతే చేస్తాము. అంటే ఉదాహరణకి 10 సంవత్సరాల నుంచి హెడేక్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ స్కాన్ చేయించుకొని వచ్చి ఇంతకుముందు పాత స్కాన్‌లు ఏమి లేకపోతే 10 సంవత్సరాల నుంచి హెడేక్ ఉంటే మామూలుగా నేనైతే ఇంకా మళ్ళీ స్కాన్ చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా సన్నగా వచ్చింది హెడేక్ నేను చెప్పాను మన వీడియోస్‌లో ప్రీవియస్‌గా కూడా ఉన్నాయి. డేంజరస్ హెడేక్ లక్షణాలు ఏమైనా ఉంటే డెఫినిట్‌గా నేను ఎంత కూడా ఆలోచించకుండా స్కాన్ గురించే వెళ్తాను. ఎందుకంటే ట్రీటబుల్ కాజెస్ ఉంటే గనుక హెడేక్ డేంజరస్ థింగ్స్ అంటే సబ్‌యాక్యూట్ హెమరేజ్ గాని, ఎన్యూరిజం గాని ఇటువంటి ఐడెంటిఫై చేస్తే ఆ పేషెంట్‌ని చావు నుంచి బయటికి తీసుకురావచ్చు. అందుకని దానికైతే మనం తక్కువ ఛాన్స్ ఉంటుంది స్కాన్ చేయకుండా. ఆ పేషెంట్ నన్ను అడిగింది ఏంటంటే స్కాన్ కోసం వచ్చానండి. సరేనమ్మా అంటే ఎందుకు స్కాన్ చేయించుకున్నావు అంటే గూగుల్‌లో చూసాను హెడేక్ అనంగానే నాకేదో ట్యూమర్ ఉండిద్దన్నారు. అందుకని నేను ఆ క్యాన్సర్ గూగుల్ చేసుకోవాలి. అంటే అదే దానివల్ల ఏంది పాపం తను ఆ స్కాన్ చేసుకునే దాకా చాలా మానసిక బాధపడియారు. నాకేదో ట్యూమర్ ఉండిద్ది. బ్రెయిన్‌లో గ్యారంటీ‌గా ట్యూమర్ వల్లే నాకు హెడేక్ వచ్చిద్ది. అలా ప్రీ ఆక్యుపైడ్ అయ్యారు. అందుకని మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సెల్ ఉంటే చాలు బోలెడంత ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌లో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అని చూసుకోవడం. అంటే హెడేక్ అంటే ట్యూమర్ ఉన్న వాళ్ళకి హెడేక్ రాదంటే వస్తుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉండి హెడేక్ వచ్చేవి వెరీ వెరీ రేర్. ఇప్పుడు ఉదాహరణకి మేము ఒక వారం మొత్తం మీద ఒక 400 మందిని చూసామనుకోండి పేషెంట్‌లు. దాంట్లో ఒకళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెంట్సే మామూలుగా లక్షల్లో జరుగుతుంటుంది. అందుకని అది కాకుండా వేరే కామన్ కారణాలే ఎక్కువ పాజిబిలిటీ ఉంటాయి. అంటే మెయిన్‌గా ఈ వీడియోలు చెప్పడం ఏంటంటే చాట్ జీపీటీ గాని, గూగులింగ్ గాని మీరు ఏదైనా చేయండి. ఇన్ఫర్మేషన్ చూడండి. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనుకోవద్దు. దాన్ని అనాలిసిస్ చేయడానికి డెఫినిట్‌గా మీరు ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు టెస్ట్‌లు కూడా ఓవర్ విపరీతంగా చేయకుండా డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఈ మేరకి అంటే మీరు సూచన చేయొచ్చు డాక్టర్ గారికి. ఈ టెస్ట్‌లు అవసరం. ఈ టెస్ట్ ఇక్కడ అవసరం అన్నారండి. ఇయన్నీ అవసరమా? అంటే దానివల్ల రీయింబర్స్‌మెంట్ ఉండి వాళ్ళకి ఫ్రీగా వస్తుంటే అది ఇబ్బంది లేదు. అలా కాకుండా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు గాని, లేకపోతే పల్లెటూరోళ్ళు గాని వాళ్ళకేందంటే పాపం ఇయన్నీ చూసి అమ్మో! నాకది ఉందేమో అనుకోని వాళ్ళకదో డిసీజ్ లాగా మారిపోయి, మానసికంగా బాధపడి నలుగురు, ఐదుగురు డాక్టర్‌లు తిరిగి చివరికి నాకు డెఫినిట్‌గా ఉంది అనుకునే టైప్‌లో ఎళ్ళే ఛాన్స్ ఉంది. అటువంటి వాళ్ళు మెయిన్‌గా వీడియో తక్కువ చూసి అంటే మీరు యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నారు కదండీ! మీ వీడియో తీయడానికి ఏంటంటే నేను అంటుంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అవసరమైన వాటికి ఉపయోగించుకొని మిగతాది ఎక్కువ కాకుండా స్క్రీనింగ్ టైమ్ కూడా తగ్గించుకోమని మెయిన్‌గా ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. థాంక్ యూ.